साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సభాదేవతాభ్యో నమః. ఇవాటి రోజున మనం మాణిక్యవాచకుల గురించి చెప్పుకుంటూ పురాణాన్ని ముందుకు మాణిక్యవాచకులు తిరుపెరుందురై క్షేత్రానికి వెళ్ళారు కదా. వాదవుల గురించి మనం మాట్లాడుతున్నాం. మందమరిచి గతి తప్పి తల్లి కొరకై కలవడపడుతూ అటు ఇటు వేగిరపడు లేగవలే ఆలయంలో పరుగు తీశాడు వాదవూరర్. ఏ గుడికి వెళ్ళాడు వాదవూరర్? లాస్ట్ మనం చెప్పుకుంది ఏంటంటే వాదవూరర్ తిరుపెరుందురై క్షేత్రం వెళ్ళాడు స్వామి దర్శనానికి. అక్కడ ఒక్కసారి అరుణాచలంలో రమణ మహర్షి గారు ఎలా అయితే ఒక్కసారి అరుణగిరి వెళ్ళాము, అరుణాచలం టెంపుల్ దగ్గర అడుగు పెట్టగానే బట్టలను తీస్తాడు, అలా వేస్తాడు, నదిలో దుంకేశాడు, స్నానం చేశాడు. ఏదో గొప్ప ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళలాగా. మనలాగా ఈ బట్టలు, ఈ మ్యాచింగ్, ఆ మ్యాచింగ్, అది తినాలి, ఈ తినాలి, ఏ గోల లేదు. అంతా వదిలేశాడు రమణ మహర్షి గారు. అంతా వదిలేశారు. అలాంటి జ్ఞానం వచ్చింది ఆయనకి. వదిలేసి ఇదంతా మాయలో బ్రతకడం ఇష్టం లేదు, నిజంగా బ్రతకాలి. అంటే ఏది నిజం? ఆత్మ నిజం. ఆ ఆత్మగా బ్రతకాలన్న ఉద్దేశంతో రమణ మహర్షి గారు అరుణాచలంలో కాలు పెట్టగానే ఆయనకు ఎలా అనిపించింది? ఇప్పుడు జ్ఞానం వచ్చింది. అలా వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళారు స్వామి రమణ మహర్షి గారు. అలానే ఇక్కడ వాదవూరర్ కూడా ఎలా అయితే తల్లి నుండి తప్పిపోయిన దూడ వెతుకుతుంది, అంబా అంబా నడుచుకుంటూ అన్ని తిరుగుతూనే ఉంటుంది. పాపం తల్లి ఇంకో చోటు నుంచి కమ్యూనికేట్ చేస్తుంటుంది, ఇక్కడున్నా అని. ఇది ఇక్కడ జరుస్తూ ఉంటుంది. ఒక్కసారి రెండు దగ్గర రాగానే తల్లి అమాంతం ఒళ్ళంతా నాకేస్తుంది. ఆవును ఎప్పుడు చూడండి, దూడ నుంచి సపరేట్ అయినప్పుడు దూడ మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్తే ఆ దూడ దగ్గరకు వచ్చి తల్లికి తగలంగానే నాకేస్తుంది ఒళ్ళంతా. ప్రేమ చూపించడం రకరకాలుగా చూపిస్తాయి. కుక్క పిల్లలకి నాకుతూ ఉంటుంది, జంతువులు ఆ విధంగా చూపిస్తాయి. అలా ఒళ్ళు శుభ్రం చేయడం కూడా. దాని వెనకాల ఒక సైన్స్ రహస్యం ఏంటంటే ఈ ఆవు యొక్క స్మెల్ ఆర్ ఏదైనా జంతువుల యొక్క స్మెల్ గాలిలోంచి దాని యొక్క ప్రిడేటర్స్ అంటారు, ఎనిమీస్, అవి తినే ఉంటాయి కదా, అవి పట్టుకుంటాయి. స్మెల్ పట్టుకొని వచ్చి ఇది ఎక్కడుందో దాన్ని చంపి తింటాయి. అలా చేయకుండా ఉండడం కోసం తల్లి ఏం చేస్తుందంటే ఒళ్ళంతా నాకేస్తుంది. ఇప్పుడు దేని వెళ్తుంది? స్మెల్ వెళ్తే ఈ తల్లి దాని ఫ్రాగ్రెన్స్ వెళ్తుంది. ఒళ్ళంతా సలైవ తల్లిది కదా. అంత త్యాగంగా పనిచేస్తాయి. తల్లి అనే శబ్దానికి అదే గ్రేట్. అంతా సాక్రిఫైస్ అయ్యి ఒక ఆడప్రాణి, కుక్క పిల్లగా, కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, లేదంటే మనిషిలో ఉన్న తల్లి రూపం కావచ్చు, ఏదైనా కూడా అంత సాక్రిఫైస్ అయ్యి బిడ్డల్ని కాపాడడం కోసం తల్లి అంత రక్షణ కవచం. రక్షణ కవచం అంటే తల్లే. ఫస్ట్ పుట్టిన పిల్లలకి ఉప్పు పాలు, తల్లి నుంచి ఫస్ట్ టైం వచ్చిన పాలు ఏవైతే అదే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అంటారు. లైఫ్ లాంగ్ లైటిష్ ఎల్లోగా ఉంటాయి. అది మళ్ళీ దేనికి సమానం అంటే కొంతమంది దురదృష్టవశాత్తు తల్లి చచ్చిపోతారు. పుట్టిన పిల్లలకి బిడ్డ పుడతాడు, తల్లి చచ్చిపోతాడు. అలాంటి పాలు ఎట్లా మరి అంటే అందుకే దేవుడు రెండో ఆప్షన్గా ఆవును పెట్టాడు. ఆవు పాలు మాత్రమే సమానంగా ఉంటాయి తల్లి పాలతో. అందుకనే తల్లి లేని వాళ్ళకి తల్లి ఎవరు అంటే ఆవుని చెప్పారు, ఇంకో తల్లిని చెప్పలేరు. తల్లి లేదు అని బాధపడే వారికి ఎవరు ఇంటికి తల్లి ఆవుగా వస్తుందంట. తల్లి చనిపోయిన వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఉంటే ఈ నాలెడ్జ్ మీకు వచ్చింది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. అరే తల్లి చనిపోయిందని బాధతో పడతారు, మీ ఇంటికి రోజు మీ అమ్మని ఆవు రూపంలో వస్తూ నువ్వే గుర్తుపట్టట్లే అని చెప్పాలి. వాడు రోజు దాన్ని పట్టించుకుంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్తాడు. మనం ఏమంతెందుకు ఇలా రోడ్డు మీద వస్తుంటే పెద్ద ఆవుల మంద వెళ్తుంది. వెంటనే నాకు ఎంత సంతోషం అనిపించింది. ఎంతసేపు బర్రెలు ఈ గోలే ఉంది మనకి. ఆవులు కనబడితే అసలు ఆ కనబడమే మానేసాయి. ఇంకోటి కుక్కలు కూడా తయారైనవి, వాటి అన్నింటిని వెళ్ళగొడుతున్నాయి. రక్షణ చేయాల్సిన మన బాధ్యతే. అవునా కదా? కుక్కలు ఎందుకు పెంచుతున్నాం మనం చెప్పుకున్నాం, కుక్క చాలాసేపు. అందుకనే కుక్కలు ఎందుకంటే విశ్వాసంగా ఉంటాయని మనం పెడుతున్నాం. ఆవు ఏం చేస్తుంది? అంత విశ్వాసం చూపించదు కదా అని మనం ఆవులు పట్టించుకోవట్లేదు. కానీ ఆవు సాక్షాత్తు పరదేవత, అంటే అమ్మవారు. వేరే ఏ జంతువుకి అలా చెప్పలేదు. జంతువు లోపల ఆత్మ ఉంటుంది, అది పరమాత్మ, అన్ని దేవుడితో సమానం అని చెప్పుకుంటాం. కానీ ఆవులో ఆత్మ ఉన్నా కూడా ఆవు డైరెక్ట్గా పరదేవత, అంటే అమ్మవారు స్వరూపమే. కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒకసారి అమ్మవారి గుడికి వెళ్తున్నారు పొద్దున పూజ చేయడానికి. పీఠాధిపతి వెళ్తూ ఉంటారు, ఇన్స్పెక్షన్ అక్కడ అమ్మవారి పూజ చేస్తారు. వెళ్తుంటే దారి మధ్యలో ఆవు కనబడితే గుడికి వెళ్ళి మానేసి ఆవుకే పూజ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు పీఠానికి. మా ఇల్లు కింద రూమ్ కట్టాము, రిపేర్ చేస్తాం, గృహప్రవేశం చేసుకోవాలనుకున్న ఆవే వచ్చింది. లోపలికి వచ్చి ఆ రూమ్లో టాయిలెట్ అంతా చేసేసింది, శుద్ధి అయిపోయింది. పుణ్య నదులలో నీళ్లు తీసుకొచ్చిన దానికంటే గొప్పది ఆవు పంచకం అంతా చేసేసి మేము గృహప్రవేశం చేయడం మానేసాం. గృహప్రవేశం చేస్తే ఆవుకు అవమానం అవుతుంది.
సాక్షాత్ అమ్మవారి వచ్చి కాలు పెట్టాక ఇంకా గృహప్రవేశం మిగతా మంత్రాలన్నీ తర్వాత సంగతి. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన నాలెడ్జ్లో గృహప్రవేశం ఇలా చేయాలి అలా చేయాలంటాం, కానీ ఒక గొప్పదాన్ని మనం చిన్నదాని వల్ల అడ్డుపెట్టి దాని యొక్క వాల్యూ తగ్గించేస్తాం. అర్థమైందా? ఒక్కొక్కసారి మనం తెలియక తప్పులు చేస్తుంటాం. స్నానం చేయగానే కాళ్ళు కడుక్కోవద్దు. కొంతమంది ఒక దరిద్రమైన అలవాటు ఎట్లా వచ్చిందో తెలియదు, స్నానం చేసి కాళ్ళు కడుక్కుంటారు. లాస్ట్ బకెట్లో మిగిలిన నీళ్ళు కాళ్ళ మీద పూసుకుంటారు. స్నానం చేసిన బద్దం పోయింది. స్నానం చేసినప్పుడు ఎట్లా చేయాలని చెప్పారు? గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి పూర్వాన్ని స్నానం చేస్తాం. చెయ్యగానే మిగిలిన బకెట్లో నీళ్ళు తీసి కాళ్ళ మీద పోసుకుంటారు. స్నానం చేయలేదు, పోయింది, కాళ్ళు కడుక్కొని వచ్చాడు మొత్తం. స్నానం చేయను, అది తెలియక వచ్చేసిన అలవాటు. నీళ్ళు మిగిలిన ఏం చేయాలని. అంతకాట నీళ్ళు మిగిలితే ఒకప్పుడు తల్లి చేసేది స్నానం చేయించడం. మీకు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదు, మీరు చిన్నపిల్లలప్పుడు ఎస్ ఆ మగ్గు నీళ్ళు లాస్ట్ తీసి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని టక్మని పోసేస్తారు కింద నీళ్ళు కదా, పిల్లాడికి తిప్పేస్తారు. అంటే రక్ష అంటే ఎవరిస్తారు? శ్రీకృష్ణ రక్ష అనలే ఎక్కడ కూడా, నరసింహ రక్ష అని చెప్పలే, శివరక్ష అని చెప్పలే. రాముడి రక్ష అంటే అలాంటి. రామాయణం ఎలా చెప్పింది? రాముడు రక్షగా నిల్చున్నాడంటే ఏ దేవుడు ఆయన ముందు నిల్చోలేడు. విష్ణుమూర్తి వచ్చినా కూడా నిల్చోలేడు. ఆ విష్ణుమూర్తి అవతారమైన రాముడు. అందుకనే రక్ష రక్ష శ్రీరామ రక్ష అన్నారు. అందుకే మన ఇళ్ళ ముందు కూడా బోర్డులు ఉండేది, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని. చిన్న న్యూక్లెట్స్ ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు బయట తగిలించేవాడు అప్పుడు ఇళ్లలో. అందుకే నా ఇంట్లో ఎవడన్నా బ్యాడ్ కాలు పెట్టాలంటే మనకి బ్యాడ్ ఎలా వస్తుందంటే మనిషి రూపంలో వస్తుంది వాడి లోపల నుండి. లేదంటే కనబడకుండా తిరిగే దుష్ట శక్తులు కూడా ఉంటాయి. గాలి సోకింది అవి ఇవి అంటుంటారు కదా, అవి ఎలా వస్తున్నాయి? మనిషి మైండ్లో దూరుతాయి. వాడు తినే తిండిలోంచి దూరొచ్చు, వాడు మాట్లాడే వాక్కుల్లో చెవులోంచి వెళ్ళొచ్చు, కళ్ళలోంచి. మన ఉన్న ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇవే ఎంట్రీ పాయింట్స్. అక్కడి నుంచి బుద్ధిలోకి వెళ్తాయి. మన లోపలికి ఎలా వచ్చేసింది చెడు? వీటిలోంచి వచ్చింది. అవి ఆగడం కోసం అప్పట్లో పెట్టేవాడు. ఇప్పుడు ఇవాళ ఏ ఇంటి ముందు లేదు. మా అదృష్టం మేము పెట్టుకున్నాం. మనం అందుకే సమితి నుంచి స్టిక్కర్స్ కొట్టించాం, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఎందుకంటే మళ్ళీ ఆ ఓల్డ్ స్టైల్ రక్ష ఏదైతుందో అందరికీ అప్పటి వాళ్ళు ప్రతి పని ఏది చేసినా గొప్పదే. మనందరం దాన్ని ఏంటంటే ఓల్డ్ సిస్టమ్, మూఢనమ్మకాలు, చాదస్యం ఎక్కువ అని పక్కన పడేసి ఇప్పుడు బుద్ధి లేక మళ్ళీ అక్కడికే పోతున్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఎక్కడ పోతున్నాం? పాత సిస్టమే బెస్ట్ అంటున్నారు అందరూ. సింపుల్ రీజన్, కోవిడ్ వచ్చింది, ఎవరు ఎక్కువ చచ్చిపోయారు? అప్పటి వాళ్ళంతా చాలామంది బ్రతికే ఉన్నారు, ఓర్చుకోగలిగారు. ఇమ్యూనిటీ, వాళ్ళ తిండి, వాళ్ళ డిసిప్లిన్ వల్ల ఓర్చుకోగలిగారు, సాధన శక్తి వల్ల. ఏది మధ్యలో వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు పోయారు, మిగతా వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. సరే, ఇప్పుడు ఏమైంది? అలా లేక దూడ ఎలా పరిగెట్టిందో అమ్మని చూసి అరుచుకుంటూ, అలా ఈయన దేవుడు గుడిలో కాలు పెట్టగానే ఎవరు? వాదవూరర్, అవునా? తిరుపెరుందురై క్షేత్రంలో అడుగు పెట్టగానే స్వామి దగ్గర పరిగెట్టాడు. ఆలయంలో పరుగు తీశాడు వాదవూరర్. ఆర్తితో పక్వమైన వీరి చిత్తాన్ని గ్రహించిన పరమేశ్వరుడు ఇది ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాడు. వాదవూరర్ని పరమేశ్వరుడు, మనం కూడా వీఆర్ ఆల్సో అండర్ అబ్జర్వేషన్. పరమేశ్వరుడు మనల్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? మన లోపల ఆయన మీద భక్తి పుట్టినప్పటి నుంచి. భూతద్దంతో చూస్తున్నాడు. అంతకుముందు చూడలేదంటే అంతకుముందు చూస్తున్నాడు. కానీ మనం ఎప్పుడైతే శివుడు అంటే ఇష్టం, వినాయకుడు అంటే ఇష్టం, హనుమంతుడు అంటే ఇష్టం అనగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మన వైపు తిరిగింది. ఇక ఒక్కొక్కటి స్క్రూటినీ చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది తప్పు, రైట్, తప్పు చేయదని గురువుతో చెప్పిస్తాడు. అంతకుముందు చెప్పలేదు కదా. అంటే వీఆర్ అండర్ ఫోకస్, వీఆర్ అండర్ అబ్జర్వేషన్. మంచిదే కదా, మంచిదే. స్వామే మన కోసం, మన స్వామి దృష్టిలో పడ్డామని అర్థం. అంతకుముందు లేదు. ఇప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ ఒక్కొక్క అడుగు చూస్తూ ఉంటాడు. వీడు ఎలా వేస్తాడు, ఆహా వీడు బాగా చేస్తున్నాడు అనుకుంటున్నాడా, ఒక టెస్ట్ పెడదాం అని అనుకుంటాడు. టెస్ట్ పాస్ అయితే ఇంకో టెస్ట్ లాస్ట్కి ఏం చేస్తాడు? టెస్ట్ టఫ్ అవ్వగానే స్వామి నాతో కావట్లంటే ఆయనే రాసేసి పాస్ చేసేసి ఆయనలో కల్పిస్తుంటాడు. ఆయనే రాస్తాడు, మన అంత సీన్ లేదు కదా. మన అలా ఉంటే ఇలా ఎందుకుంటాం? పరీక్షలు పాస్ అయ్యేటట్టుంటే సరే. అందుకే స్వామికే చెప్తాను, స్వామి నాతో కావట్లేదు, ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ ఉంది, నువ్వే చూసుకో అంటే ఆయనే పాపం మార్క్స్ వేసేస్తాడు. ఆర్తితో పక్వమైన వీరి చిత్తాన్ని గ్రహించిన పరమేశ్వరుడు ఒక సంవత్సరం ముందే బడిపంతులుగా ఆ ఊరు వచ్చి, చూడండి, వాదవూరకు ఏ ఊరికి వెళ్ళాడో టెంపుల్లో దర్శనానికి, ఆయన రాక సంవత్సరాల ముందే శివుడు ఒక పంతుల్లాగా బడిలో చదువులు చెప్తున్నాడు. అక్కడికి వచ్చి మారువేషం 1 year ముందు వచ్చి కూర్చున్నాడు. ఆయన యొక్క గణాలన్నీ శిష్యులుగా ఉన్నాయి, కూర్చున్నాయి. శివుడు క్లాస్ చెప్తున్నాడు.
కింద మీలాగా గణాలని కూర్చుంది. ఊరు వచ్చి ఆలయానికి పక్కనే ఉన్న వీధి అరుగులపై పేద పిల్లల్ని చేరదీసి చదువు చెప్పసాగాడు. పేద పిల్లలని దగ్గర చదువు చెప్తున్నాడు, దానిలో గణాలు కూడా ఉన్నాయి, కూర్చున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? గొప్ప గొప్ప పుణ్యపురుషులు, మహానుభావులు, గురుదేవులు పుట్టక ముందే వారి యొక్క సేవకులు, అనుచరులు భూమి మీద పుట్టేస్తారు. ఎలా అయితే రాముడు రావాలో రాముడు చుట్టూ రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఆదిశేషుడు, శివాంశమైన హనుమంతుడు, వీళ్ళందరూ వచ్చేసారు. అలా శంకరాచార్యులు రావడానికి ముందే ఆయన కావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. గొప్ప గొప్ప పురుషులు, అలాగే షిరిడి సాయి ఎవరైనా తీసుకోండి, మహానుభావులు రాకమునిపే వాళ్ళ యొక్క గణాలు వచ్చేసేసి అక్కడ ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసి పెడతాయి. అప్పుడు రాజుగారు వస్తారు. అలా శివుడు రాకముందే గణాలు వచ్చేసి అన్ని రెడీ చేసేసారు. రోజుకో ఇల్లుగా అక్కడ ఇళ్లలో చిర్రాకు, గల్జేరు వంటి సాధారణ ఆకులములతో వండిన ఆహారాన్ని భిక్షగా స్వీకరిస్తూ భక్తుని రాకకై నిరీక్షించసాగాడు. స్వామి ఏం తింటున్నాడు చూడండి, ఆకులను తింటూ టైంపాస్ చేస్తున్నారంట. ఎవరు? పరమేశ్వరుడు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? వాదవుల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉల్టా అయింది. మనము దేవుడి కోసం వెయిట్ చేస్తే దేవుడికి ఇష్టం అయితే మన కోసం ఆయన వెయిట్ చేస్తాడు. ఆ విధంగా గ్రో అవ్వాలి సాధనలో, ఆ విధంగా గ్రో అవ్వాలి. స్వామి అన్నమయ్యలు అంటాడు కదా, అన్నమయ్య వెళ్ళిపోతా అంటే ఏమంటాడు లాస్ట్లో? అయ్యో నీ పాటలు మళ్ళీ వినే ఛాన్స్ ఉందా నాకు అంటాడు. అంటే ఎంత గొప్పగా రాశాడు స్వామి. అన్నమయ్య ఎంత బాగా రాశారు. అలా రాసినందుకు కదా వెంకటేశ్వర స్వామి అయ్యో నా అప్పుడే దేహం వదిలేసి వెళ్తే ఎట్లయ్యా, కావాలని చెప్పు నేను ఇంకొంచెం లైఫ్ ఎక్స్టెండ్ చేస్తాను, ఇంకొన్ని పాటలు రాయి. ఈ పాటలు వింటుంటే అన్నమయ్య సినిమా చూసారా? చూడండి చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి అసలు మిస్ అవ్వకూడదు. అన్నమయ్య ఒకటి, మంజునాథ్ ఒకటి, రామదాస్ ఒకటి. ఇవన్నీ ఏంటంటే భక్తిని లోపల, అంటే మీకు వేరే సినిమాలు చూసేవాళ్ళు మీకు చూడమని చెప్తున్నారు. సినిమాలు అసలు చూడొద్దని చెప్పాలి, కానీ అలా కుదరదు. కాబట్టి మీరు వేరే సినిమాలు కూడా చూడండి. మరీ వల్గర్గా హీరోని విలన్గా చూపించేవి అలాంటివి వెళ్ళకండి. కొంచెం ఇప్పుడేవో రీసెంట్గా వస్తున్నాయి, కొంచెం మనకి ఈ టెన్షన్లోంచి రిలాక్స్ అవ్వడానికి సినిమా అంటారు. కానీ సాధన పరంగా చెప్పాలంటే రిలాక్స్ అవ్వడానికి ధ్యానం చేసుకో, రామతారకం, లేదంటే ఏదో ఒకటి చేసుకోండి, మంత్రం చేసుకోండి, లేదంటే ధ్యానం చేయండి, భజన చేయండి. భజన మంచి రిలాక్సేషన్, అలా చేసుకోండి. సరే, నిరీక్షణ శివుడే వెయిట్ చేస్తున్నాడు. వాదవూరరు అక్కడికి చేరుకోగానే కైలాసనాథుడు తన గణాలను శిష్యులుగా చేసుకొని వారిచే పరివేషితుడై ఆలయ ప్రాకారంలోని స్థలవృక్షమైన కురంద నీడలో వేదాంత బోధ చేశాడు. చెట్టు కిందన కూర్చొని గణాలను అందనేసుకొని ఈ వాదవూరని గుడిలోకి వచ్చే ముందే ఒక వేద పండితుడు గురువు కూర్చొని కింద వేద పిల్లలు కూర్చుంటారు విద్యార్థులు. అలా గణాలని కూర్చున్నాయి. ఏం చెప్తున్నారు స్వామి? వేదాంత బోధ చెప్తున్నారు. వేదాంత బోధ అంటే వేదంలో సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి. సిద్ధపురుషుని ఈ దివ్య దర్శనంతో వాదవూర పులకాంకిత గాత్రస్వరుడై సర్వస్వరుడై చూడంగానే అది నోట్లో మాటలు రావట్లేదు. స్వామి పంతుల్లా కూర్చున్నా, ఏ అవతారం ఎత్తినా స్వామిలో ఉండే కళ ఉంటుంది కదా, శివుడిలో ఉండే పవర్, అది తేజస్సు ఉంటుంది కదా, అది ఎవరినైనా అట్రాక్ట్ చేసేస్తుంది. ఇది చూడగానే నోటి నుంచి మాట రావట్లేదు. ఎవరా గురువు ఇంత పవర్ఫుల్గా ఉన్నారు, ఎవరు ఈయన శక్తి అని. బెందము పొంగ మనసు పొంగిపోతుంది ఆనందంతో. బాష్పవారి పరిపూర్ణ నేత్రుడు కాగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. కళ్ళెమ్మ నీళ్లు రెండు విధాలుగా వస్తాయి. ఒకటి చాలా బాధలో ఉంటూ వస్తాయి, ఒకటి చాలా ఆనందంలో కూడా వస్తాయి. అంటే చెప్పుకోలేని ఆనందం కళ్ళెమ్మ నీళ్లుగా వచ్చేస్తుంది. మీరు డీరెస్ట్ ఫ్రెండ్ చాలా ఏళ్ళ తర్వాత, ఫ్రెండ్ అంటే ఇప్పుడు చెప్పలేని ఎగ్జాంపుల్, మీ అమ్మనో నాన్ననో ఊరికి వెళ్ళారు, లేదంటే గురువు గారు ఎప్పుడో చాలా గ్యాప్ వచ్చేసా కలిశారు, ఎలా ఉంటుంది? లేదు గురుగారు శరీరం వదిలేసి వెళ్ళాక అప్పటికి స్మృతులు గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళెంబడ గర్రంగా నీళ్ళు తిరుగుతాయి. గురుగారు లేనప్పుడు స్మృతులు గుర్తు వచ్చేస్తాయి. అలానే గురుగారు మన కోసం పడ్డ తపన గుర్తు వస్తుంది. లేదంటే తల్లి వెళ్ళిపోయినప్పుడు తల్లి గురించి ఆలోచిస్తూ బిడ్డ ఏడ్చేస్తారు, కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అరే అంత గొప్ప వస్తువు నేను పోగొట్టుకున్నానే స్వామి, నేను ఏం పాపం చేశాను, నాకు ఇంత గొప్ప వస్తువు దూరం చేశావు అని అడుగుతాం. అప్పుడు ఆయన ఏమంటాడు, లేదురా నాన్న, నీకెలా అమ్మ దూరం అయిందో అమ్మకు నువ్వు దూరం అయ్యావు కదా. ప్రారంభ కర్మ ఉంటుంది, ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఎలా టెన్షన్ పెట్టుకోకు, ఇలా దూరమైన వాళ్ళందరికీ ఆవు అనే దాన్ని సృష్టించాను. ఆవే మీ తల్లి ఆ గోమాతగా ఇంటికి వస్తుంది రక్షణ చేయడానికి బిడ్డకి అని చెప్తారు స్వామి. సరే, బాష్పవారి పరిపూర్ణ నేత్రుడు కాగా అతని చేతులు అప్రయత్నంగా శిరం పైకి ఎగసి నమస్కరించాయి. అది దేవుడు కనబడితే మనకు తెలియకుండానే మన పద్యాలు ఎలా చెప్పేశారు? దేవరా, గిరగిరా, గిరిగిరి, ఏవో చెప్తున్నారు కదా, అరుణగిరి, గిరిగిరి అలా చెప్పుకున్నారా? భక్తిలో మీకు తెలియకుండా మాటలు వచ్చేస్తాయి. అలా ఈయన కూడా భక్తిలో తెలియకుండా చేతులు పైకి వెళ్ళిపోయాయి, ఎత్తిపైకి గోవిందా అని చెప్తాం కదా. హనుమ పార్వతీ పదే హర మహాదేవ, అప్పుడు చేతులు పైకి ఎలా ఎత్తుతాం?
అలా చాప చుట్ట వలె అమాంతం పరమేశ్వర పాదారిందములపై వాలిపోయాడు. కానీ శివుడు తెలియక గురుగారు చేసి చూసి కాలు మీద పడిపోయాడు. అప్పుడే తప్పని చాప చుట్ట పడిపోతుంది. ఎలా పడిపోతుంది? చాప చుట్టింది ఇలా వచ్చి పడిపోయింది. ఇలా రోల్ అయిపోతుంది కదా, ఇలా వేసేటప్పుడు ఎలా రోల్ అవుతుంది? రోలే వెళ్ళిపోతుంది. అలా పడిపోయాడు పాదాల మీద. ఈ దీనుని శిష్యునిగా స్వీకరించి దాసానుదాసునిగా చేసుకొని ప్రార్థించాడు. ఈ దీనుడు దీనుడు అని ఎందుకంటున్నాడు ఆయన? వాదవూరరు అంటే మీ గొప్పతనం ముందు నాదేం లేదు స్వామి, నేను ఎంతటి వాడిని, అలాంటి వేస్ట్గా నాలెడ్జ్ లేని అంత గొప్ప వాదవూరరే అలా అంటున్నాడు. శివుడు వెయిట్ చేస్తున్న వాదవూరరు ఏమంటున్నాడు? అది భక్తిలో వచ్చేదని. నాకు వచ్చు, నాకు ఇది తెలుసు, అది తెలుసు అని చెప్పేవాళ్ళకి ఏం రాలేదని అర్థం. భక్తిలో నిజంగా భక్తిలో బాగా తెలియని వాడు ఏమంటాడంటే నాకు ఏమి తెలియదు, నాకు ఏం రాదు, నా అంత వేస్ట్ వేల ఇంకోటి లేడు, భక్తిలో నేను అసలు చి అని అంటారు. వాడు పండిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసింది. నిజం తెలిసినప్పుడే ఆ మాటలు వస్తాయి. ఆ నిజం ముందు ఎవడో సముద్రంలో పోయి చెంచా నీళ్ళు తెచ్చుకొని సముద్రం మొత్తం ఇంటికి తెచ్చా అన్నాడు. కుదురుతుందా? గురువు అనేది సముద్రం. ఆ సముద్రం చుక్క తెచ్చుకొని గురుగారి ఇంటికి వచ్చానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. నవ్వుతారు. లోకం ఏం చేస్తుంది చూసి నవ్వుతుంది. పిచ్చాడా వీడు, చెంచా నీళ్ళు తెచ్చుకొని సముద్రంలోంచి సముద్రం ఇంటికి తెచ్చా అని చెప్తున్నాడు. కుదురుతుంది అసలు? అది ఎప్పటికీ కుదరదు. అది నిజం తెలిసిన వాడు ఆఫ్టర్ ఆల్ నేను తెచ్చింది చెంచడు నీళ్ళే, సముద్రం తెచ్చాను, నేను కూడా భ్రమలో ఉన్నాను, కానీ అది అబద్ధం, సముద్రాన్ని తేలేను అంటే గురువుని అవ్వడం కష్టం. సాధనగా గురువులో చేరి గురువే తానైతాడు, తానే గురువైతాడు. సాధనలో ఛాన్స్ ఉంది. అందుకే మనం ఏమంటాం, సాధన గురువుగారు చెప్పినట్టు చేసి 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 గురువులో లీనమైపోవాలి. అయితే ఏంటి, మీకు ఏ దేశం కావాలంటే ఆ లోకంలోకి లీనమైనట్టే. గురువులోకి లీనమైతే మీరు కైలాసం ఇష్టం, కైలాసంలోకి వెళ్ళినట్టే, విష్ణులోకం అయితే విష్ణులోకి వెళ్ళినట్టే. ఎందుకంటే అన్ని డోర్లు గురువుకి ఓపెన్ ఉంటాయి కాబట్టి. మీ రిక్వెస్ట్ ఎప్పుడు నెట్టించుకోవాలా? గురువు నిచ్చుకోవాలి. డైరెక్ట్ గాడ్కి పెడితే ఏం అవ్వవు. ఆయనకు అర్థం కాదు, వీడేదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. మనం ఏది చేయాలన్నా మంచి చెడు గురువు ద్వారానే పోవాలి. ఇది నేను చాలా లేటుగా తెలుసుకున్న విషయం, మీకు చాలా ముందుగా చెప్తున్న విషయం. చిన్న ఏదో మీకు తెలుసు, మీకు చాలా అదృష్టవంతులు. నేను లేటుగా తెలుసుకుంది మీరు చాలా అదృష్టంగా ముందు తెలుసుకునే విషయం ఏంటంటే ఏదైనా గురువు ద్వారా పోవాలి. కొంతమంది నా స్టూడెంట్స్ పెడుతుంటారు మెసేజ్, ఎంత సంతోషం అనిపిస్తుందో. వాళ్ళు అలానే కలిసి వస్తాం, అలానే చేస్తున్నారు. చాలా హ్యాపీ నేను వాళ్ళు. అంటే వాళ్ళ రెస్పెక్ట్ ఉంది, నేను ఎవరిని అడగలేదు లేదు, వాళ్ళ రెస్పెక్ట్ కాపాడుతుంటాను. దాని దగ్గర నేను పోవాల్సి వస్తుంది. అది ఏదున్నా గురువు ద్వారా వెళ్ళండి, తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సరే, అమాంతం పరమేశ్వర పాదారవిందములపై వాలిపోయాడు. ఈ దీనుని శిష్యుడిగా స్వీకరించు. అది గొప్ప భక్తుల లక్షణం. ఏమనుకున్నావు? దీనుని అంటే నాకు దిక్కెవరు లేరు, స్వామి నువ్వే దిక్కు, నాకు ఏమీ లేదు, ఇది రావాలి గురువు దగ్గర కూడా. ఇంకోటి సొసైటీలో ఏం చూస్తావు అంటే వాడు పెద్ద ఐటీలో సీఈఓనో లేదా గొప్ప పెద్ద కంపెనీలో మేనేజర్ అయ్యి ఉంటాడు. గురుగారి దగ్గరికి నేను ఇది చేశాను, అది చేశాను, అది చేశాను అని చెప్తుంటాడు. ఆ టర్మినాలజీ గురుగారికి తెలియదు కదా. పాపం గురుగారు అంత చదవలేదు అనుకుంటారు. వీడు చదివిన పిహెచ్డీ లేవో, వాడు సిఏఓ ఏదో అయ్యి ఉంటాడు కంపెనీ. ఆ సోదంతా చెప్తుంటాడు గురుగారి దగ్గరకు వచ్చి. చెప్పి ఏం చేస్తాడు, గురుగారు పిహెచ్డీ చేయలే కదా, ఏం చేసే కదా, గురుగారికి ఏం తెలిసినా అనుకుంటారు. గురుగారు పిహెచ్డీలు అయిపోయినాయి అన్నీ. ఏ సబ్జెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది గురుగారికి ఆల్రెడీ తెలుసుంటుంది. కానీ తెలియనట్టు క్వశ్చన్ మార్క్ వేసేసి వింటుంటారు. ఏదో చిన్నపిల్లాడు హనుమంతుడి ముందు కుప్పి గొంతుల్లాడు అలా ఎదురుతుంటారు. సరే పోలే పిల్లాడని చెప్పాడు కదా, సంతోషం. అలాగా అంటే తెలియనట్టు అడుగుతాడు 100 క్వశ్చన్లు. ఇది ఇలా జరిగిందా, అది ఎలా చేస్తారు, ఇది ఎలా చేస్తారంట. మనం ఇంకా గర్వం వచ్చేస్తుంది. గురువు గారికి చెప్పేంతటి వాడు అయిపోతాడు. వీడు అయిపోయి చేస్తాడు, అదేలా మీకు తెలియదులేంటి అన్నట్టు కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. రమణ మహర్షి గారి దగ్గర ఒకసారి అదేంటి కదా, వేద పండితులు వెళ్ళి వేద మొత్తం చదివి మంత్రాలు చదివితే స్వామికి ఏం అర్థం అవుతుందని అనుకున్నారు. అనుకోగానే మధ్యలో సరే గిరి ప్రదక్షిణ చేస్తాను బయలుదేరారు. వెళ్తుంటే మధ్యలో చింతపులి వచ్చింది, అడ్డు వచ్చింది. ఆ రక్షా మంత్రాలు ఏవో చదివారు వాళ్ళు, వేద మంత్రాలు, వేద పండితులు. మళ్ళీ భయపడుతూ మొత్తానికి పులి ఏమైంది, వచ్చింది, వెళ్ళిపోయింది. తిరిగి వచ్చిన స్వామి ఆ వేద మంత్రాలు చదివి దాని మీనింగ్ చెప్తున్నారు. ఇది షాక్ అయ్యారు. అదేంటి మనకు కదా పులి అడ్డు వస్తే మనం చదివాము, మరి స్వామి అది ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే ఆ పులిగా వచ్చింది స్వామి. ఇంకోటి దాని మంత్రాలకు అర్థాలు చెప్పినప్పుడు వీళ్ళకి అర్థమైంది.
ఎప్పుడైనా జ్ఞానం అనేది చదివితే రాదు, అది ఎలా వస్తుంది? సాధనలో పండితే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అర్థమవుతుందా? మనం తింటం నేర్చుకున్నట్టు చిన్నప్పుడు నేర్పించినట్టు ఏబిసిడి అట్లా రాదు జ్ఞానం. సాధన చేస్తూ చేస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే జ్ఞానం ఎక్కడో రాదు, మనలో ఆల్రెడీ ఉంది, నిక్షిప్తమై మన లోపల ఉంది. మనం దాన్ని తవ్వి పట్టుకోవాలి. దాన్ని సాధన అంటున్నాం. దేవుడు పుట్టినప్పుడే సర్వవేద రహస్యము, అన్ని దేవతల యొక్క మూర్తులు, లేదంటే వాళ్ళ శక్తి మన లోపల ఆత్మలో ఉండిపోయింది. చిన్న బియ్యపు గింజ ముందున్న ములుకు ఎంత ఉందో, చిన్నది, దానిలో గీస్తే ములుకు చిన్న బియ్యపు గింజ ముందు అర్థం చేయండి, చిన్న బెండు ఉంటుంది. అంత చిన్న ఉన్న ఆత్మ కొన్ని కోటి సూర్యప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి? నాభి నుంచి. మన జానడు అంటారు కదా, ఇలా ఇలా లెక్క పెట్టుకోవాలి. నాభి నుంచి ఎవరికి వాడు అలా పెట్టుకుంటే అక్కడ ఉంది ఆత్మ. అది ఎలా దొరుకుతుంది? కోస్తే దొరకదు. లోపల అంతర్ముఖమై సాధన చేస్తుంటే ఆ బియ్యపు గింజ ముందున్న ఆ చిన్న ములుగు అంతటి ఆత్మ కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతుంది. దాంట్లో ఆల్రెడీ యూనివర్సే ఉంది. బయట కనబడేదంతా లోపల ఆల్రెడీ ఉంది. మనకి బయట ఉన్న వేద రహస్యాలు కూడా లోపల ఉన్నాయి. రామాయణం, భారతం, భాగవతం లోపలే ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవట్లే, మనము రియలైజ్ అవుతున్నాం. యూ హ్యావ్ టు రియలైజ్. అందుకనే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సాధన ఫర్ వాట్? సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. అందుకే సెల్ఫ్ లెర్నింగ్ అవన్నీ చెప్పలేదు. మనం ఏం చేస్తున్నాం? సెల్ఫ్గా రియలైజ్ అవ్వాలంటారు. ఏం రియలైజ్ అవ్వాలి? నేను ఆత్మని అనేది రియలైజేషన్ రావాలి. నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు ఏదో రోజు రియలైజ్ అవుతావు నువ్వు ఆత్మని. అందుకనే రియలైజేషన్ అనే వాడు వాడాడు, కానీ ఇంకేదో వాడు వాడడానికి లేదు అక్కడ. ఎందుకంటే కొత్త క్రియేట్ చేసింది కాదు, కొత్త పుట్టించింది కాదు, ఎప్పటి నుంచో లోపల ఉంది. మనం రియలైజ్ అవ్వట్లేదు, అందుకే ఇట్లున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజ్. నీకు నువ్వే రియలైజ్ అవ్వాలి. ఏంటి రియలైజ్ అవ్వాలి? నేను ఆత్మని అనేది నీకు నువ్వు రియలైజేషన్లోకి రావడానికి ఆ పదం వాడాడు, సెల్ఫ్ రియలైజేషన్. ఎప్పటికి వస్తుందయ్యా? నువ్వు ఎప్పుడు రియలైజ్ అయితే అప్పుడు వస్తుంది. మరి అది రావడానికి ఏంటి కారణం? గురువు కారణం. గురువు గుర్తు చేస్తుంటాడు. గురువు ఏం గుర్తు చేస్తాడు? సెల్ఫ్ రియలైజ్. మరి ఇలా వెళ్ళురా, ఈ ప్రాసెస్ వెళ్ళు, ఇలా వెళ్తే తొందర దొరుకుతుంది దారి. నువ్వు వాటిలో వీటిలో పడి మాయల్లో పడిపోయి కొట్టుకుపోతున్నావు. ఎంతసేపు జాబ్ అంటున్నావు, శాలరీ అంటున్నావు, 20 గంటల వర్క్ అంటున్నావు, ఈ పొజిషన్ కాకపోతే ఇంకో ప్రమోషన్ అంటావు, ఏదైనా ఏదో రోజు రిటైర్ అవ్వాల్సిందే కదా. కొంతమంది గురువులు ఎలా కాపాడతారంటే శిష్యుల్ని, ప్రమోషన్ వద్దునా, నీకు డబ్బులు ఓకేనా అని అడుగుతారు. ఆ డబ్బులు బాగా వస్తున్నాయండి చాలు అంటారు. దాంతో ఫ్యామిలీ బాగా నడుస్తుందా? నడుస్తుంది స్వామి అంటారు. మరి ఇంకేదో ప్రమోషన్ ఎందుకు రా, నెత్తి మీద హెడేక్ మానే అంటారు. ఆ టైం మనకు అర్థం కాదు. గురువు గారు చూడు, హాయ్ ప్రమోషన్ పోయాడు అంటే ఆయన అంటూ భార్య అనొచ్చు, లేదంటే ఆయనే అనొచ్చు, మంచి ప్రమోషన్ ఉంది కదా పోగొట్టారు అని ఇంటికి వెళ్ళి గుయ్యి అంటారు. అది గురువుగారు తెలియదు అని కూడా గురువుగారు తెలిసిపోతాయి. కానీ గురువు గారు ఏ విధంగా కాపాడారు? వీడు అక్కడ పోయి బుర్ర హీట్ ఎక్కుతుంది, రోజు సాధన నుంచి దూరం పోతాడు, చస్తాడు. అట్లే ఇంకో జన్మ వస్తుంది, ఈ ఉద్యోగం వస్తుందా? నాన్న పోయిన సంవత్సరం నువ్వు పలానా కంపెనీకి CEO, ఇప్పుడు కూడా రానా ఆయన అంటారా? అడగ తింటాడు, ఎవరికి తెలుసు? పుణ్యం లేదు కదా, ఎప్పుడు ఉద్యోగమే. ఆ ఉద్యోగం చేస్తే పుణ్యం అయితే రాదు. ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ఏమైనా దానం చేస్తే వస్తుంది. ఇవాళ అది కూడా పోయింది రోగం. ₹1 తీసి ఎవరికి దానం చేయరు, అన్ని బ్యాంకులో పెట్టుకుంటారు. వాడు పోతాడు, బ్యాంకులు అందుకు ఇన్ని వస్తున్నాయి, ఆ డబ్బులు ఎక్కడ కూడా తెలియదు మనకి. ఇన్సూరెన్స్లో కొన్ని కంపెనీల్లో చెప్పకుండా, భార్య పిల్లలకి చెప్పకుండా దాచిన డబ్బులు ఎన్నో కోట్లు పడున్నాయంట. వీడు మాయమైపోయాడు, టైం వచ్చేసి. మనకి చెప్పొస్తుందా పలానా డేట్ నేను పట్టుకెళ్ళిపోతాను మృత్యువు అని? ఎందుకు దాచడం? పిల్లలకి ఇవ్వడం కూడా ఎంత ఇవ్వాలంటే 1/4 ఆఫ్ యువర్ ప్రాపర్టీ కెన్ బి గివెన్. మీరు ₹1,00,000 సంపాదిస్తే 25 లక్షలే పిల్లలకి, మిగతా 75 లక్షలు మీరు వాడుకోండి, దానా చేసుకోండి. మీరు ₹1,00,000 పిల్లలకి ఇచ్చిపోతే వాడు పాడైతున్నాడు, ఆ పాపం కూడా మీరు ఎత్తినేస్తారు, కింద పడేస్తారు మళ్ళీ తీసుకొచ్చి. నువ్వు కష్టపడాలని సంపాదించి వాడి కష్టం తెలియలేదు, ఉన్న డబ్బులంతా దిక్కుమాల అలవాటుగా నాశనం చేసి ఇంకో సొసైటీని పాడు చేసి వాడు పాడి, ఇంత పాపం ఎవరిదిరా అని ఆ ఆత్మను పట్టుకుని, ఆ జీవుని పట్టుకుని మళ్ళీ తీసుకొని భూమి మీద పడేస్తారు. గరుడ పురాణం అదే చెప్పింది. ధర్మం ప్రకారం పోతే అంతా ధర్మమే, అంతా పుణ్యమే. మన ధర్మాన్ని పక్కకు పెట్టిపోతున్నాం, అక్కడ వస్తుంది డేంజర్. ఇప్పుడు గురువులు చెప్పారు కదా 1/4 తీయండి అని. వీడికి ఎందుకు పైచ్యం? మొత్తం 100% పిల్లలుగా రాసి వీడు అడక తింటాడు, తిండి సరిగి తినడు, మొత్తం దాచెట్టి వీడు పోతాడు. వీడు ఒక దానం చేయడు. కొంతమంది ఉన్నారు మా చుట్టాల్లోనే, పేర్లు ఎందుకులే, దేవుడి పట్టము చెప్పులు ఇస్తే చెప్పులు పట్టుకెళ్ళారు, దేవుడి పట్టం చేశారు. నేను చెప్పాలి కానీ అందరు మహానుభావులు కొంతమంది వెళ్ళిపోయారు కూడా. నాకు సందర్భం వచ్చిందా చెప్తున్నా, మీకు ఏది ప్రయాణం తెలీదా? పెద్దవాళ్ళు ఎలా చేస్తే పిల్లలకి ఏం ఆదర్శం అవుతాం? దేవుడి పట్టమని చెప్పులు అంటే చెప్పులు పట్టుకెళ్ళారు, దేవుడి పట్టం చేసి
ఇంకేం చెప్తాం, దండం పెట్టాను స్వామి నాకు అలాంటి అలవాటు లేకు, పోలే నా ముందే అలాంటి వాడిని పెట్టి నేను అలాంటి పనులు చేయకూడదని నాకు నేర్పిస్తున్నావా గురుగారు, చాలా సంతోషం గురుగారు, నేను అలా చేయను అని చెప్పి మీరు చెప్పుకోవాలి. ఈ ఎగ్జాంపుల్స్ మన ఎదురుగా చాలా జరుగుతుంటాయి నేర్చుకోవడానికి. చేయకూడదు ధర్మం కాదు ఇది చేయకూడదు. కామ అంతేగా, ధర్మార్థ కామ్య మోక్ష. ధర్మంతో కూడిన అర్థం అంటే డబ్బులు సంపాదించాలి, ధర్మంతో డబ్బులు సంపాదించాలి, దాంతో ధర్మమైన కోరిక తీర్చుకోవాలి. చేస్తే లాస్ట్ ఆటోమేటిక్గా మోక్షం. మనకు తెలియకుండానే మనం రోజు చేసే సంకల్పంలో స్వామివారి మోక్షం కావాలని అడుగుతూనే ఉన్నాం. అని అడుగుతూ కోరికల లిస్ట్ మాత్రం పెంచుతూనే ఉన్నాం. మోక్షం కావాలంటే కోరికలు వదలాలి ఫస్ట్. కోరికలు ఏం చేస్తాయి, ఇంకో జన్మనిస్తాయి. మరి సంకల్పంలో మోక్షం అంటున్నాడు ఇక్కడ. అందుకే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నారు. ఒక ఇల్లు చాలు, ధర్మం ఏమన్నా ఒక ఇల్లు చాలురా, ఒక కారు చాలు, భార్య చాలు, ఇద్దరు ముగ్గురు చాలు, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ చాలు రిటైర్మెంట్కి, మిగతా దానం చేసేయి నువ్వు అంతే, ఉంచుకోవద్దు దగ్గర. అది ఉంటే చుట్టూ తేనెటీగా చేరుతాయి. తేనె ఉంది కదా, దాన్ని ఏ అలవాటు ఉన్నాడో చేరుతాడో మన నాశనం అయిపోతుంది. అందుకే డబ్బుని ఎంత ఉంచాలో అంతే ఉంచాలి, అది ఎత్తుకు ఎక్కకూడదు. సరే, అలా ఈ దీనుణ్ణి శిష్యుడిగా స్వీకరించండి. మన రోజు స్వామిని ఇదే అడగాలి, స్వామి నేను దీనుణ్ణి, నాకెవరు లేరు, మీరే దిక్కు, నాకు మీరే నా సర్వస్వం. మాతానుసింహస్య పితానుసింహ భ్రాతానుసింహస్య సఖానుసింహ విద్యానుసింహస్య ద్రవిడం నృసింహ లక్ష్మీ నృసింహస్య మమ దేహి కళావలమం. దేహి అడుక్కోవాలి ఖచ్చితంగా. దేవుడి దగ్గర అన్నీ వదిలేసి అడుక్కోవాలి. శరణం దీనుణ్ణి దేహి. శంకరాచార్య వారే దేహి అన్నారు మన ఆఫ్రాలు అన్నారు మనకి చెప్పడం కోసం. దాసునిగా, దాసుడుగా తీసుకోపోని, నీ దాసులకే దాసుడుగానే తీసుకోపోని. ఏదో అంటే ఎక్కడో పడే నువ్వు ముందు కనబడుతుండు, నీ డీరెస్ట్ వాళ్ళందరూ ముందు పెట్టి నన్ను ఎక్కడో పడి పోని, నీకు సేవ చేసే ఛాన్స్ ఇవ్వలేదు, నీ శిష్యులుగానే సేవ చేసే ఛాన్స్. అదే మన శివపురాణం చెప్పింది, శివ భక్తులకు సేవ చేయడం, శివుడికి సేవ చేయడం. అందుకని ఇక్కడ హరే రామ అంటే వాళ్ళకి విసిరకరతో విసరడం, వాళ్ళు నీళ్ళు తాగుతాంటే నీళ్ళు ఇవ్వడం, మన ఎంగిల్ చేసి ఇవ్వకూడదు, చాలా పవిత్రంగా ఇవ్వాలా. ఇది ఒకటి మెయింటైన్ చేసుకోండి. శౌచం అంటారు, శౌచం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది చాదస్తం అని ప్రచారం చేస్తున్నారు నాన్ సెన్స్ ఫెలోస్ వాళ్ళందరూ. మన గురించి పట్టించుకోగలరు. శౌచం చాలా ఇంపార్టెంట్. శౌచం అంటే ఏంటి, నీట్గా వడ్డించడం, నీట్గా ఇవ్వడం. నీట్గా వడ్డించడం, నీట్గా ఇవ్వడం. ఏదైనా మనం నీట్గా ఉంటేనే తింటాగా, అలా ఇంకోటికి ఇవ్వడం. మనం తిన్నది ఇవ్వకూడదు, మన లాస్ట్ తినాలా, ఫస్ట్ ఇంకోటికి పెట్టాలి. ఎంగిలైతే పెట్టకూడదు. మళ్ళీ చేతికి ఇవ్వకండి, పెద్దవాళ్ళకి ఎప్పుడు చేతికి ఇవ్వకండి, కింద పెట్టండి. దీనితో టాపిక్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సరే, మొత్తానికి దాసుని చేసుకోవయ్యా అని అడుగుతున్నాడు. అదే వితరణకై వీచేసి వేచి ఉన్న సద్గురుమూర్తి త్రివిధ దీక్షలతో కృపాపాంగ వీక్షణం, 3 రకాల దీక్షలతో, కట్టి చూపుతో, ఓకేనా, స్పర్శతో, పంచాక్షరితో, 3 రకాల విధంగా శిష్యుని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శివుడే గురువుగా ఉన్నాడు కదా. ఒకటి కంటి చూపుతో, ఎప్పుడైతే శిష్యుని చూశాడో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది, వాడి బుద్ధిలోకి డైరెక్ట్గా మెడిసిన్ వెళ్ళిపోయింది, లోపల దయ్యం వదిలిపోయింది. అదే గురువుకి ఎప్పుడు కళ్ళతో కళ్ళని పెట్టాలా, చూసే ముందు ఫస్ట్ పాదాలను చూడాలి, తర్వాత కళ్ళు చూడాలి. ఇంకోటి అలానే కళ్ళలో చూసేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దానిలో అహంకారం ఇంకేవేవి ఉంటే ఆయన తెలిసిపోతుంది. ఎట్లయినా ఎప్పుడే రివర్స్ ఇంకో మెడిసిన్ వేస్తాను మళ్ళీ ఫీల్ అవుతాం. అలా ప్రదర్శన చేయకుండా వీళ్ళందరూ గురువుగారి దగ్గర వద్దిగ్గా ఆ తల కిందికి ఉండాలా, మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అట్టుండాలి, దుంపలు పడకూడదు. గురువుగారు దుంపలు పడితే మళ్ళీ కంప్లైంట్ కావాలి, ప్రసాదం అట్లా ఉండేది కదా. పొరపాటు గురువు మాట్లాడి దుంపలు పడితే గొప్ప గొప్ప భక్తులు దాచిపెట్టుకున్నారు. అప్పట్లో గురువులు తాంబూలం వేసుకునేవాడు. నిజంగా తాంబూలం వేసుకోవడం నేను కూడా అలవాటు చేసుకోవాలి, నాకు చాలా ఇష్టం. అమ్మవారికి చాలా ఇష్టం అంటే తాంబూలం వేసుకునేవాడు. అలా గురువులు తాంబూలం వేసుకునేవాడు. మాట్లాడేటప్పుడు తాంబూలం చిన్న స్ప్రింకిల్స్ రెడ్ కలర్ ఇలా పడితే ఎదురు కూర్చున్నవాడు మీద. మా గురువు గారిని దాచిపెట్టుకున్న శిష్యులు ఎంతోమంది ఉన్నారు. లక్ష్మి అయి కూర్చుంది వాడి ఇంట్లో, లక్ష్మీ కటాక్షం. మన తుంపరా అంటే మనం ఏం చేయలేము, వాడికి అదే దొరుకుతుంది. ఒకసారి అలానే అమ్మవారు టెస్ట్ చేశారు ఇద్దరు విద్వాంసుల్లో. ఒక ఆయనేమో బాగా గొప్పగా చెప్తున్నాడు స్తోత్రాలని, ఇంకో ఆయన మాట సరిగ్గా రావట్లేదు. ఓకేనా, అలానే కాళిదాస్ చరిత్రలో కూడా అలానే. ఓకేనా,
అయితే అమ్మవారు నోరు తల మీద చేయబెట్టింది, నోరు తెరవన్నది. ఇంకోవాడు ఫస్ట్ గొప్ప విద్వాంసుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోరు తెరవన్నది. అయితే ఆ అమ్మవారి నోటు ఉన్న తాంబూలం తీసి పెడదామంటే ఆడదాని ఇంగిలా అన్నాడు వాడు ఒక విద్వాంసుడు. ఇంకోటి ఏం చేశాడు, అమ్మ అన్నాడు, నోట పెట్టేసి. ఈయనకంటే గొప్ప విద్వాంసుడు అయిపోయాడు. చిన్నప్పుడు అమ్మ మీకు అన్నం ముద్ద పెట్టేటప్పుడు ఎలా పెట్టింది? ఊది 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 పెట్టింది. అమ్మ ఊరికే తుప్పలు పడతాయి, ఎంగిలవుతున్నావా అనలేదే. తల్లి తండ్రిది ఎప్పుడు ప్రసాదమే, గురువుది కూడా ప్రసాదమే. అంటే ఎంగిళ్ళు తినమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కోవిడ్ వచ్చాక చాలా మారాయి. గురువులు కూడా చెప్తున్నారు నిర్మమాటంగా జాగ్రత్త అన్న అంటున్నారు, గురువులు కూడా జాగ్రత్త పడుతున్నారు. సరే, స్పర్శానుగ్రహం నెత్తి మీద చేపెట్టి, లేదు భుజం మీద చేపెట్టి, ఇలా ఇక్కడ స్పర్శానుగ్రహం మోస్ట్లీ ఇక్కడే పెడతారు గురువులు. ఎందుకంటే బ్రహ్మకపాలం ఇదే కదా మనకి. ఇక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ ఏముంది, మోక్షం రావడానికి ఏదంటాము, చిన్నప్పుడు చిన్నపిల్లలకి ట్రయాంగులర్ బాక్స్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, వద్దద్దు, ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. తల్లి అందుకే ఆవుద పెట్టి రాసి 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 తొందరగా నా బిడ్డను కాపాడుకోవాలని మూసుకోవాలని చెప్పి పాపం ఎంత ప్రయత్నం చేస్తుంది తల్లి. చేసి చేసి మూసుకుపోయి అమ్మయ్య. అప్పటి వరకు దేవుడితో 4.5 years వరకు దేవుడితో కాంటాక్ట్ ఉంటుంది పిల్లలకి. 4.5 years ఆల్మోస్ట్. ఇక జనరేషన్ పాస్ అయితే చెప్పలేము, కలియుగం. దేవుడితో కాంటాక్ట్ ఎప్పుడు ఉంటుందో పోతే తెలియదు. సరే, స్పర్శానుగ్రహం తర్వాత మంత్ర దీక్ష. 3 విధాలుగా గురువు ఆ వాదమూరులకు అనుగ్రహించారు, హృదయ వికాసం గావించారు. హృదయ వికసించింది, హృదయం వికసించిందని ఈ 3 రకాలు ఆయన లోపలికి మెడిసిన్గా వెళ్ళి ఇప్పుడు వాదమూరుల సాధన ముందుకు సాగుతుందని చెప్పుకుంటూ ఇవాళ రోజు పురాణం ఇక్కడికి శుభం పలుకుతాం. సర్వం శ్రీమామేశ్వర పాదాల వస్తూ లోకాన్ సమస్తాన్ శాంతి.